మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు సినిమా థియేటర్కి కొంచెం దూరంగా ఉన్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బట్ ఇప్పుడు పెద్ద సినిమాల షురూ స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది. కుబేరా వర్సెస్ కన్నప్ప, ఇంకొద్ది రోజుల తర్వాత అది రాజసాబు. సో వరుసగా పెద్ద సినిమాలు అనేవి ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా అసలు ఈ మూడు సినిమాల యొక్క బజ్ ఏ విధంగా ఉంది, థియేటర్లోకి వచ్చిన తర్వాత ఎవరి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, సినిమా లవర్స్ అందరికి కూడా పెద్ద సినిమాలు అనేవి కొంచెం కనిపించట్లే ఈ మధ్య కాలంలో. బట్ కుబేరాతో స్టార్ట్ అవబోతుంది, అండ్ నెక్స్ట్ కన్నప్ప, ఆ తర్వాత ది రాజసాబ్. సో ప్రస్తుతానికి మూడింటి హవా అయితే మనం చూస్తున్నాం సోషల్ మీడియా వేదికగా. బజ్ ఏ విధంగా ఉంది అండ్ రిలీజ్ తర్వాత అసలు ఎలా ఉండబోతుంది? బజ్జు మూడింటికి బాగానే ఉంది, కానీ న్యాచురల్గానే ప్రభాస్ గారిది పెద్ద సినిమా రాజాసాబుకి కొంచెం ఎక్కువ అడావుడి ఉంది కదా. అది ఇంకా డిసెంబర్లో ఉన్నప్పటికీ కన్నప్ప కూడా చాలా కాలంగా న్యూస్లో ఉంది కాబట్టి కన్నప్ప కూడా దానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేం ఉండదేమో అని డౌట్ ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత బాగానే ఉంది. కన్నప్ప బాగుంటుంది ఏమో, ఖచ్చితంగా బాగుంటుంది అనే ఒక నమ్మకం కుదిరింది. కానీ సినిమా టైటిల్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో అవంతరాలు సార్. అసలు రిజల్ట్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు ఇప్పుడు. ఇంకా ఇన్ని అవంతరాల మధ్య రిజల్ట్ అది పెద్ద నటులు ఉన్నారనేది కాదు, కానీ ఆ సినిమాని ఆ భక్త కన్నప్ప ఆల్రెడీ ఉంది బాపు గారి డైరెక్షన్లో, కృష్ణరాజు గారు. దాంట్లో అంతా ఏమిటంటే ఫస్ట్ పార్ట్ లవ్ స్టోరీ, సెకండ్ పార్ట్ భక్తి విత్ ఎమోషన్, అంతే. ఆ కథలో చాలా చిన్న కథ అది బాపు గారు తీసింది. దీన్ని ఏమిటంటే ఒక ఏదో రెండు తెగల మధ్య ఘర్షణ, ఒక శివుడు నేరుగా తన భక్తుడిని పరీక్షించడము, ప్రభాస్ రుద్రుడుగా రావడము, ఇదంతా ఏదో కథ నడుస్తూ ఉంది. అవును. కాబట్టి కన్నప్ప ఎలా ఉంటుంది అనేది బడ్జెట్ అయితే క్రియేట్ అయింది. కుబేర పరిస్థితి ఏమిటంటే మీరు బాగా గమనించండి, ఈ మూడు సినిమాలు వరుసగా ట్రైలర్ రిలీజ్ అయినాయి కదా, మూడు డిఫరెంట్ వర్షన్స్. అవును. ఎలా అంటారా, కుబేరానేమో మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది. కోటీశ్వరుడు ఒక సాధారణంగా ఉన్నటువంటి ధనుష్ మధ్య ఏదో కథ ఉంది, మధ్యలో రష్మిక ఉంటుంది, నాగార్జున. అది జఫ్రీ ఆర్చర్ నవల్ అని తెలుగు ఇది ఉంది కదా, నాట్ ఏ పెన్నీ మోర్ నాట్ ఏ పెన్నీ లెస్ అని ఒక నావల్ ఉంది. దాని ఇన్స్పిరేషన్తో ఛాలెంజ్ సినిమా ఉంది, ఎండమూరి గారు నవల్ రాశారు. అలాంటిది ఏదో ఉంది. అంటే ఒక కోటీశ్వరుడు, అంటే డబ్బు అంటే లెక్కే లేనటువంటి ఒక కోటీశ్వరుడు, డబ్బుతో ఈ ప్రపంచంలో ఏమైనా చేయొచ్చనే ఒక కోటీశ్వరుడు, డబ్బే కాదు ఈ ప్రపంచంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయని నమ్మే ఒక సాధారణమైన కుర్రవాడు. ఈ మధ్యలో ఈ రెండు క్యారెక్టర్లకు మధ్యన డబ్బు లేకుంటే ఈ ప్రపంచంలో ఏముండదు, ఈ ప్రపంచం నడిచేదే డబ్బుతోనే అని ఎంతో కొంత నమ్మే ఒక అమ్మాయి. ఈ మూడు ట్రయాంగిల్ ఏదో సంఘర్షణ ఉంది ఆ కథలో. కుబేరా మనకు అర్థం, ఆ ట్రైలర్లో అర్థమయ్యే విషయం. ఇదేమో పూర్తిగా సోషల్, అంటే కమర్షియల్ ఎలిమెంట్. కమర్షియల్ మీన్స్ ఆర్థిక శాస్త్రం చుట్టూ తిరిగే ఒక కథ. కుబేరా అని మీకు కుబేరుడు పేరు పెట్టినప్పటికీ కుబేరుడు ఏదో వచ్చి వరాలు ఇవ్వడం ఇలాంటిదే ఉండే అవకాశం లేదు ఆ సినిమాలో. శేఖర్ కమ్ముల గారి సినిమా కాబట్టి శేఖర్ కమ్ముల గారు, నాగార్జున, ధనుష్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి, రష్మిక పెద్ద పెద్ద నటులు ఉన్నారు కాబట్టి ఆ సినిమాకి బజ్జు ఉంది. ఇక కన్నప్ప విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే, కన్నప్ప ముందు నుంచి విపరీతమైన రిచ్ ఒక టాక్ నడుస్తూ ఉంది, దానికి 100 కోట్లైనా అవైనాయి. కన్నప్ప ఏమిటంటే పూర్తిగా మైథాలజీతో ముడిపడి ఉన్న కథ. అంటే డైరెక్ట్గా దేవుడే ఉన్నాడు దాంట్లో, శివుడు పార్వతి ఉన్నారు దాంట్లో ఆ సినిమాలో. అంటే ఒక భక్తుడికి పెట్టే పరీక్షలు, ఒక మాయలు, మంత్రాలు, ఇలాంటివి ఏదో ఫ్యాంటసీ స్టోరీ ఉంది ఒకటి, మైథలాజికల్ ఫ్యాంటసీ అది. ఇంకా కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. కన్నప్ప శివుడిని దేవుడు లేడు అని నమ్మే కన్నప్ప కాలక్రమంలో కొన్ని సంఘటనల వల్ల శివభక్తుడిగా మారి ఆ అమాయకత్వంగా శివుడికి కన్ను ఏదో లేదంటే కన్నే ఇచ్చి శివుడిని అంత ప్రేమగా చూసుకుని శివుడి కోసం ఆత్మార్పణ చేసుకునే స్థాయికి వెళ్ళిన ఒక భక్తుడి కథ అది. ఇక్కడ కథలో బలం ఉంది, ఆ కథలో రిచ్నెస్ ఉంది. ట్రైలర్లో చాలామంది యాక్టర్లు ఉన్నారు, అక్షయ్ కుమార్, ప్రభాస్, బోలెడు మంది, మోహన్ బాబు, ఇట్లా బోలెడు మంది యాక్టర్లు ఉన్నారు. వీళ్ళందరి చుట్టూ కరెక్ట్గా కథ గనక నడిస్తే, అంటే ఆ ఎమోషన్ కానీ ఆ
హీరోయిజం కానీ భక్తి కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా వర్కౌట్ అయితే కన్నప్ప సూపర్ సక్సెస్. అందరూ ఏముంటుందిలే అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కన్నప్పకి సంబంధించి. వాళ్ళందరూ నోరెళ్ళ పెట్టే విధంగా ఉంటే బాగుంటుంది ఆ సినిమా. ఇంకా రాజాసాబ్ అంటారా, అది సెమీ, అది ఇదేమో ప్యూర్లీ సోషల్, ఇదేమో ప్యూర్లీ మైథలాజికల్. అది ఒక హర్రర్ ఫ్యాంటసీ. ఓకే, రాజాసాబ్ హర్రర్ ఫ్యాంటసీ. అది అంటే ఒక దయ్యం వర్సెస్ హీరో, ఒక కోట. ఓల్డ్ ప్యాటర్నే అది, అప్పటి నుంచి మనం చూసిన ప్యాటర్నే. ఒక దయ్యం ఉంటుంది, దయ్యం కోట కాపలా ఉంటుంది, ఆ కోటలోకి హీరో వెళ్తాడు. హీరోగా వెళ్ళిన తర్వాత హీరో దయ్యంతో ఏం ఫేస్ చేశాడు, దాన్ని ఎలా లొంగ తీసుకున్నాడా, అది ఏం చేసింది, ఇదే రాజాసాబ్ కథ అంతా. హీరోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. కానీ రాజాసాబ్కి ఎక్కువ అంచనాలు ఉన్నాయి. మారుతి గారు పెద్ద డైరెక్టర్ కాబట్టి కామెడీ, ప్రభాస్ కామెడీ అనేది చాలా కాలం అయింది చూసి. ప్రభాస్ హీరోయిజం చూస్తున్నామే తప్ప కల్కిలో ఏదో కొంచెం లిటిల్ బిట్ ఉన్నా కూడా అది అంత పండలేదు. అంటే ఆ సినిమా మూడ్ వేరే, అది కామిక్ మూడ్ కదా ఆ సినిమా, అది ఏదో ఫ్యాంటసీ వరల్డ్ మూడ్. అది ఈ మూడ్లో ఉన్న ప్రేక్షకుడికి ప్రభాస్ కామెడీ పెద్ద ఎక్కలేదు. ఇదేమిటంటే దయ్యము అంటేనే కామెడీ. దయ్యము ఏం చేస్తుంది, దయ్యము ఒకటి పీడిస్తుంది, లేదంటే వాళ్ళకి ఆట ఆడిస్తూ ఉంటుంది. రకరకాల రూపాల్లో కనబడము, అని బెదిరించడం, ఇవన్నీ చేస్తున్నాం కదా. ఇవన్నీ చేసినప్పుడు ప్రేక్షకుడుగా మనము ఆ తెర మీద ఉన్న పాత్రలు భయపడుతూ ఉంటాయి. భయపడుతూ ఉన్నప్పుడు మనకి దాంట్లో నుంచి కామెడీ పుడుతుంది. కాబట్టి ఆ సినిమా దాని మీద ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా, దీంట్లో కూడా ప్రభాస్ ఉన్నా కూడా కుబేరాకి కన్నప్పకి మధ్యన పోటీ. ఒక రకంగా చెప్పినట్టు 1 వీక్లోనే వస్తాను. ఇవి కుబేరా కన్నప్ప రెండు కూడా బాగుంటే రెండు ఒకదానికి కూడా సమాంతరంగా నడుస్తాయి. ఓకే, లేదంటే ఏకాస్త తేడా వచ్చినా కుబేరా తేడా వస్తే కన్నప్పకు లాభం చేకూరుతుంది, కన్నప్పలో తేడా వస్తే కుబేరాకు లాభం చేకూరుతుంది. రెండు బాగుంటే మరీ మంచిది, నిర్మాతలు అందరూ హాయిగా ఉంటారు. సార్, ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవటంలో కథ, పాత్ర పర్సంటేజ్ ఎంతవరకు ఉండొచ్చు, నటీనటుల యొక్క పర్సంటేజ్ ఎంతవరకు ఉండొచ్చు? సినిమాకి మెయిన్ ప్రాణం కథే. కథ లేకుండా ఎంత గొప్ప నటులైనా సినిమాని లేపలేరు. ఓకే, అంటే కథే లేదనుకో, ప్రభాస్ అయినా ఏం చేస్తాడు, ఎవరైనా ఏం చేస్తారు. ఎంత పెద్ద మనకి ఎన్నో చూసాం కదా. తగ్ లైఫ్ ఎట్లుంది, అది మణిరత్న సినిమా అన్నారు, కమల్ హాసన్ అన్నారు, శింబు అన్నారు, ఏం లేదు కదా. అంటే అట్లీస్ట్ ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకొచ్చే ఆ పాత్ర 3 రోజులు సినిమాని లాగాలంటే నటులు ఉండాలి. ఓకే, నటులు కథ రెండు కలిస్తే దాన్ని సూపర్ డూపర్ హిట్ అంటారు. మీరు ఒకే కథని డిఫరెంట్ యాక్టర్లు కనుక ఉంటే, కథ బ్రహ్మాండమైన కథలో కూడా దాన్ని మోయలేని యాక్టర్లు ఉంటే అది నిలబడదు. చిరంజీవి గారి సినిమా ఉందనుకోండి, ఇప్పుడు ఖైదీ ఉంది. ఖైదీలో చిరంజీవి గారు ఆ రేంజ్లో ఉండడం వల్ల ఆ రోజుల్లో ఆ సినిమా అంత ఎలివేట్ అయింది. చిరంజీవి గారి ప్లేస్లో ఇంకొక ఎవరైనా చిన్న హీరో ఉన్నారనుకోండి, కథ అదే. బహుశా చిరంజీవి గారి ప్లేస్లో ఏ చంద్రమోహను, మురళీమోహను ఉంటే అవుట్ ఆ సినిమా. వాళ్ళు లేపలేరు ఆ కథనే. అంటే వాళ్ళు కూడా మంచి నటులే, కానీ వాళ్ళ జానర్ అది కాదు. అంటే జానర్స్ ఫిక్స్ అవుతాయి కదా. ఈ నటుడు ఇదైతే జగదేక వీరుడు అతిలోక సుందరులు, చిరంజీవి శ్రీదేవి కాకుండా ఇంకెవరున్నా అవుట్ ఆ సినిమా. కథ అదే, సేమ్ కథే, కానీ ఇంకెవరున్నా అవుట్ అది. కాబట్టి కథ ఎంత ప్రాణమో దాన్ని మోయగలిగిన నటులు అంత ముఖ్యం. కేవలం నటులు ఉండి కథ లేకపోయినా అవుట్. కేవలం కథ ఉండి దాన్ని భుజాల మీద తీసుకెళ్ళే నటులు లేకపోయినా కష్టమే. దాన్ని అంటే మీరు ఎంత గొప్ప కథ అయినా మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సింది నటీనటుల ఫేస్ మీదే కదా. ఒక అద్భుతమైన కథ మా దగ్గర ఈ బ్రహ్మాండమైన లైన్ ఉంది, బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే ఉంది, బ్రహ్మాండమైన డైలాగులు ఉన్నాయంటే కుదరదు. ఆ ఫేస్, ఆ హీరో ఫేసు, హీరోయిన్ ఫేస్ ఉంటుంది కదా, వాళ్ళే కదా ఆ కథని పండించాలా. ఒక దుఃఖమైనా, ఒక సంతోషమైనా, కామెడీ అయినా, ఏదైనా ఎమోషన్ అయినా, హీరోయిజం అయినా వాళ్ళే కదా లేపాలా. కాబట్టి నటులు కీలకం, నటులకు కథ కీలకం. ఈ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయితే ఇంకా సినిమా ఎవరు ఆపలేరు. ఒక్కసారి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ తీసుకుంటే, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, శతమానం భవతి లాంటి సినిమా కంప్లీట్గా ఫ్యామిలీ స్టోరీస్. బట్ డే టు డే ఏంటంటే టెక్నాలజీ మారుతున్నప్పుడు మనిషి ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారిపోయి దీనికి అనుగుణంగా పరిగెడితే స్టోరీస్ హిట్ అవుతాయా, లేదు ఒక్కసారి 90s 80sకి వెళ్తే స్టోరీస్ హిట్ అయ్యే అవకాశం ఉంటుందా సార్?
సినిమాకి సక్సెస్ ఫార్ములా ఈ ప్రపంచంలో ఎవరు కనిపెట్టలేదు. మనకు కూడా తెలియదు, ఒక ప్రేక్షకుడుగా మనకు కూడా మనం ఏ సినిమా మనకు నచ్చుతుంది, ఏ సినిమా నచ్చదు అనే దాన్ని మనము నిర్ణయించుకోలేము. మీరు కూర్చున్న 2.5 గంటలు లేదా 3 గంటలు ఈ టైం పీరియడ్ ఉంటుంది. ఈ టైం పీరియడ్లో ఒక ప్రేక్షకుడిలో ఒక కెమికల్ రియాక్షన్ ఉంటుంది. అది ఏమిటంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న దాంట్లో అతను లీనమైపోవాలి. ఓకే, అది తన పక్కింటి వాళ్ళ కథ కావచ్చు, తన ఊరి కథ కావచ్చు, అసలు తన జీవితంలో ఎన్నడూ చూడని రాముడు కృష్ణుడి కథ కావచ్చు, ఓన్ చేసుకోవాలి. అతను ప్రేక్షకుడు ఓన్ చేసుకోవాలి దాన్ని. ఆ 2.5 గంటలు అతను దాన్ని అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండాలి. ఇదే సక్సెస్ ఫార్ములా. మీరు 80 కథ తీసుకోండి, 90 కథ తీసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు కాంతార హిట్ అయింది, కాంతార స్టైల్లో కథలు రాసుకుని అదేంటి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పెట్టుకున్నారు. ఎన్ని సినిమాలు పోయాయి కాంతార స్టైల్లో తీసిన సినిమాలు? ఒక్కటి ఆడిందా? ఆడవు. ఎందుకు ఆడవు అంటే అది కాదు, ఆ సక్సెస్ ఫార్ములా దాని వేరే ఉంటుంది, ఆ కెమికల్ రియాక్షన్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ ఊర్లో కనీసం ఒక 5,000 రెస్టారెంట్లు ఉంటాయి, కానీ ఒక 5 రెస్టారెంట్ల పేర్లనే మనం చెప్తాం మంచి బిర్యానీ ఎక్కడ దొరుకుతుందంటే. ఎందుకు? వాడు చేసేది అదే కదా, సేమ్ రెసిపీనే కదా, వాడు చేసేది స్టవ్ మీదే కదా, వాడేమి బొగ్గుల పొయ్యి మీద ఏం చేయడు కదా. మరి సేమ్ రెసిపీ ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో ఒక 5 పేర్లే మనం చెప్పగలిగే స్థాయిలో కొన్ని రెస్టారెంట్లు ఎందుకున్నాయి? అసలు మిగతా వాటి పేర్లు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? సినిమా కూడా అంతే. సినిమా అన్ని కథలు అన్ని ఏదో ఫార్ములాలు వేస్తూ ఉంటారు. ఇది సక్సెస్ ఫార్ములా, ఇది అది ఇదేది, ఇలాంటి సినిమాలు అయితే చూస్తారు బాస్, ఇలాంటివి చూడరు బాస్ అంటూ ఉంటారు. అవన్నీ అబద్ధాలు. ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో ఏ సినిమా చూస్తారో ఏ సినిమా చూడరు. అంటే ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉండే అంటే అనేక క్రాఫ్ట్స్ కలుస్తాయి కదా. ఒక డైరెక్టరు తను మంచి సినిమా తీయాలనుకున్నా, ఒక హీరో తన అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేయాలనుకున్నారు, కుదరదు. ఇది ఎందుకంటే సింగిల్ ఆర్ట్ కాదు, కాంబినేషన్ ఆర్ట్. ఇది అనేక మంది దీంట్లో కలిసి కరెక్ట్గా దాన్ని డెలివరీ చేయాలి. సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద ఉన్న ఎడిటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా దాన్ని బయటికి తీసుకురాగలిగితే దీంట్లో డైరెక్టర్ పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కెప్టెన్ అతనే కాబట్టి, డెసిషన్ మేకర్ అతనే కాబట్టి దాదాపు అతని పాత్ర 70% అతని పాత్రే ఉంటుంది. థ్యాంక్ యూ.